విజయవాడ నగర శివారు రామవరపాడులో సుంకర రమేష్ బాబు అనే రైతు నల్లబియ్యం సాగుకు ఉపక్రమించారు. అందరి రైతులా కాకుండా వినూత్నంగా ఆలోచించిన రైతు రమేష్ కార్ బీపీటీ 2841 రకానికి చెందిన నల్లధాన్యాన్ని పండిస్తున్నారు. బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తీసుకొచ్చిన ఈ నల్లధాన్యాన్ని 5 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేశారు. ఆశించిన రీతిలో దిగుబడి వచ్చిందని రైతు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషక విలువలు కలిగిన ఈ నల్లధాన్యం ఉపయోగపడతాయని రైతు అంటున్నారు. యూనివర్సిటీలోంచి పీటీ 2841 బ్లాక్ రైస్ మా బామ్మది అజయ్ కుమార్ ద్వారా తెప్పించాను. అవి తీసుకొచ్చి నారు పోసిన తర్వాత 25వ రోజులు నాటాము. ఇప్పుడు 140 రోజులు అవుతుంది. 140 రోజులకి ఇది పంటకు వచ్చింది. ఇప్పుడు పిండి ఎక్కువ వేసిన చేలు దెబ్బతినిపోతున్నాయి. ఇది అందుకని మేము వర్మి కంపోస్ట్ వేసి 2 పాటాలు పెంచామండి. ఈ బ్లాక్ రైస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా టేస్ట్ గా ఉంటుంది. జింక్ అయితే మామూలుగా అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పోషకాలు ఇందులో ఉన్నాయి. ప్రోటీన్ శాతం కూడా చాలా ఎక్కువ ఉంది. ఆరోగ్యాలు కాపాడడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని